ప్రజా సమస్యలపై బీఆర్ఎస్ కు చిత్తశుద్ధి లేదన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్. ప్రభుత్వాన్ని తిట్టడమే అజెండాగా బీఆర్ఎస్ నేతలు అసెంబ్లీ సమావేశాలకు వస్తున్నారని మండిపడ్డారు. అర్ధరాత్రి డ్రగ్స్ తీసుకుంటూ తమ నేత దొరికితే దానిపై ఎలాంటి మాటలు మాట్లాడకుండా కేవలం షోకాజ్ నోటీస్తో తూతూ మంత్రంగా సరిపెట్టారని విమర్శించారు. ఆయన గవర్నర్ గారి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే కార్యక్రమంలో దాంట్లో ఉండే అంశాలు ప్రస్తావన తీసుకురావాల్సిన ప్రస్తుత పరిస్థితుల్లో వాళ్ళు మొత్తం ఒక ఎజెండాతో వచ్చి ప్రభుత్వం మీద బురద జల్లే ప్రోగ్రాం ఒకటి పెట్టుకున్నట్టుగా కనపడ్డది మాకు. అటు మండల్లో కానీ ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే ఇలా అసెంబ్లీలో కానీ కేవలం వాళ్ళకి ఇంకో ఎజెండా లేదు. కాంగ్రెస్ పార్టీ మీద కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉన్న అక్కసును ఒక్కసారి వెళ్ళగక్కినట్టుగా మనకు కనబడుతున్నది. ప్రతి సందర్భం ఎక్కడియో అంశాలు, మేనిఫెస్టోల అంశాలు తీసుకొస్తారు, అప్పుడు చేసిన అంశాలు తీసుకొస్తారు, ఎప్పుడో చెప్పిన అంశాలన్నీ తెర మీదకి తీసుకొచ్చి మొత్తానికి మసిపూసి మారేడుకాయలు అమ్మే ప్రయత్నం చేసినా కూడా ఇలా ప్రజల ముందు తేలిపోతున్న పరిస్థితి. ఇలా గవర్నర్ గారు ఇచ్చిన ప్రసంగంలోని ఏ అంశాలు ప్రధానమైనవి ఉన్నాయో, ఏ అంశాల్లో మేము ఎలాంటి సమాచారం ఇచ్చినామో ఆ సమాచారం మీద మాట్లాడే చేతగాక ఇవాళ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్న పరిస్థితి. మరి అలాంటి సందర్భంలోనే ఈగిల్కి సంబంధించిన చర్చ కూడా వచ్చింది. ఈగిల్ చేసిన దాడుల్లో ఇవాళ టీఆర్ఎస్ పార్టీ నాయకులు దొరికితే కనీసం వాళ్ళని సస్పెండ్ చేయకుండా షోకాజ్ ఇచ్చేదో తూతూ మంత్రంగా ఈరోజు దాన్ని పక్కన పెట్టాల్సిన పరిస్థితి ఉన్నది వచ్చింది. వాళ్ళకు చాలామంది అడుగుతున్నారు, మరి అది కేటీఆర్కి సంబంధించిన వాళ్ళేనట కదా, కేటీఆర్ చుట్టాలకు సంబంధించినే ఈ మధ్య దుబాయ్లో ఎక్కడనో అక్కడో ఇక్కడో చనిపోయిందట కదా, ఆయన వల్లనే ఇదంతా వచ్చిందట దానికి ఎవరు సమాధానం చెప్పరు. నిస్సిగ్గుగా నిర్లజ్జగా ఈరోజు వాళ్ళు చేస్తున్న ప్రకటనలు చూస్తే కనీసం షేమ్ఫుల్గా కూడా ఫీల్